వీడేంద్ర ఫ్లవర్ బుకే చేతిలో పెట్టుకొని పోతున్నాడు, ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? మనకంత సీన్ లేదులే కానీ ఎందుకో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చి ఫ్లవర్ అవుట్లెట్, ఇది వచ్చి హెర్ఫీ అర్దియాలో ఉంటుంది. నాకు ఫర్ ద ఫస్ట్ టైం దీనిలో నుంచి ఆర్డర్ అయితే పడింది. ఆ ఫ్లవర్ బుకే రేట్ ఎంతో చూపిస్తాను చూడండి. దాని రేట్ చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. 15 దినార్ల పైన అయితే ఉంది. మన ఇండియా డబ్బులతో పోల్చుకుంటే 4000 పైనే వస్తుంది. మన ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే నెలంతా సరిపడే సామాన్లు అయితే వస్తాయి. వీళ్ళు కేవలం ఒక చిన్న బొకే కోసం ఖర్చు పెడుతున్నారు అంతా. ఇంకా లోపలికి అయితే వెళ్ళాను ఆర్డర్ పికప్ చేసుకోవడానికి. ఇంకా అలా లోపలికి వెళ్ళానో లేదో మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది. ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా ఆర్డర్ అయితే నేను పికప్ చేసుకున్నాను. నా ఆర్డర్ 15 దినార్లు ఉంది కదా, పెద్ద ఆర్డర్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను. ఇంకా అదేమో నార్మల్గా మనం చూసే ఫ్లవర్ బుకే లాగానే ఉంది. ఇంకా లోపల అయితే ఫ్లవర్స్తో చిలకలతో అయితే మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. అక్కడ ఉండే చిలకలు అరుస్తుంటే వినడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపల నుంచి బయటకు వెళ్ళడానికి అస్సలు బుద్ధి పుట్టట్లేదు. కానీ డెలివరీ చేయడానికి టైం అయిపోతుంది అని చెప్పి బయటకైతే వెళ్ళిపోయాను. ఒకవేళ ఆర్డర్ లేట్ అయింది అనుకో, ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఇంకా ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతారు. ఇంకా ఆర్డర్ ఖచ్చితంగా టైం టు టైం అయితే డెలివరీ అయితే చేయాలి. లేకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఎక్కడున్నావు అని చెప్పి. ఇంక ఇక్కడ నుంచి వెస్ట్ అబ్దుల్లా ముబారక్ వెళ్ళాలంటే 19 నిమిషాలు అయితే చూపిస్తుంది 16 కిలోమీటర్లకి. ఇంకా మనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ అయితే వెస్ట్ అబ్దుల్లా ముబారక్ అయితే వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన వెంటనే కస్టమర్కి కాల్ అయితే చేశాను. ఫోన్ చేసి నేను ఆర్డర్ తీసుకొచ్చాను, బయట ఉన్నానని అయితే చెప్పాను. అయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఆర్డర్ అయితే డోర్ ముందర అయితే పెట్టమని చెప్పింది. ఎవరు అడిగినా ఎవరికి ఇవ్వద్దని చెప్పింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.